బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. యా దేవీ సర్వభూతేషు ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. పరాభవనామ సంవత్సరంలో ఇంగ్లీష్ మాసమైనటువంటి జూన్ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి, ధనుస్సు రాశి వారికి ఈ జూన్ మాసం ఎటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయనే విషయాన్ని చూసినప్పుడు ధనుస్సు రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి గురుగ్రహం యొక్క మార్పు సంచారం అనేది మారింది. అష్టమ స్థానం అంటే 8వ స్థానంలోకి గురుగ్రహం రావడం జరిగింది. తర్వాత అర్ధాష్టమ శని వీరికి నడుస్తూ ఉంది. అదేవిధంగా రాహుకేతువులు మిశ్రమ ఫలితాలను ఇచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ మాసమంతా కూడా కొంత ఆలోచించాల్సినటువంటి మాసంగా చెప్పుకోవాలి. అన్ని విషయాలలో కొంత ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏమిటి అన్ని విషయాలు అంటే ఆరోగ్య విషయం కావచ్చు, మానసికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, శారీరకపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ ఎదురయ్యే ప్రమాదం ఈ యొక్క మాసంలో జూన్ మాసంలో ధనుస్సు రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్లకు ఎంత కష్టపడ్డా కూడా అభివృద్ధి అనేది కనిపించకపోయేసరికి వ్యాపారం చేయాలా, మొత్తానికి మాన్చుకోవాలని చెప్పేసి ఆలోచనలో పడుతూ ఉంటారు. దానికి ఏమిటంటే ఆదాయానికి మించినటువంటి వ్యయం మీకు కనబడుతూ ఉంది గురుగ్రహం యొక్క మార్పుతోటి. జూన్ మాసంలో అనవసరమైనటువంటి తగాదాల్లో చిక్కుకుంటారు, అనవసరమైనటువంటి ఇబ్బందులలో ఎదుర్కొంటారు. తర్వాత ఏదో మంచి చేద్దామని చెప్పేసి అనుకుంటారు, మీరు మంచి చేయడానికి ముందుకు వెళ్తారు, కానీ అనేకమైనటువంటి ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారికి అన్ని రంగాల్లో వారికి ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి విశేషమైనటువంటి పేరు ఏదైతే ఉందో అది తగ్గిపోయే అవకాశం ఉంది జూన్ మాసంలో. తర్వాత అనవసరమైనటువంటి సమస్యలతో ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, మూలా నక్షత్రం కావచ్చు, ఇటువంటి నక్షత్రాల వారు అనారోగ్య సమస్యలను బాగా ఎదుర్కొంటారు. ఏమిటి అనారోగ్య సమస్యలంటే అర్ధాష్టమ శని 4వ స్థానంలో శని ఉన్నప్పుడు అష్ట కష్టాలు పెడుతూ ఉంటాడు. ఎటువంటి కష్టాలు? శారీరకమైనటువంటి బాధలు కావచ్చు, మానసికపరమైనటువంటి బాధలు అనేకంగా అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లతో అనేకమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా మీ సంతానం ద్వారా కొన్ని అనవసరమైనటువంటి విషయాలు, తర్వాత వారికి ఏదో చెప్పబోయి మీరు అనవసరమైనటువంటి మాటలు పడడం, ఇటువంటి అన్నీ కూడా ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కారణంగా వీరికి ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు, బోన్స్కు సంబంధించినటువంటివి వ్యాధులు వీరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత వైద్యుల యొక్క సలహా తీసుకోవాలి. ముఖ్యంగా బీపీ, డయాబెటిక్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా వైద్యుల యొక్క సలహా తీసుకోవాలి. అవి ఎక్కువ అయ్యే ప్రమాదాలు ఉంటాయి, అనవసరమైనటువంటి ప్రమాదాలకు చిక్కుకునే అవకాశం. తర్వాత ఎవరైతే ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఈ నెల కొంతవరకు పెట్టుబడులు పెట్టకుండా ఉండడం, దాదాపు ఈ ఒక్క నెల కాదు, వీరు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 మాసాలు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకండి. ఆ పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం, లోన్స్గా ఇవ్వడం అనేది ఈ 5 మాసాలు వద్దు. ఎందుకంటే మీకు గురుగ్రహ పరిస్థితి బాగా లేదు, అర్ధాష్టమ శని ఉంది. కాబట్టి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా దంతాలకు సంబంధించినటువంటి వ్యాధులు, జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి వ్యాధులు అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి ధనుస్సు రాశి వారికి. తర్వాత అనవసరమైనటువంటి కోపం మీకు వృత్తులందు చికాకులు కలిగిస్తూ ఉంటాయి. తర్వాత పై అధికారుల యొక్క ఒత్తిడితో
చేసే వృత్తి అంతా కూడా చాలా సమస్యగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వారు ఉన్న దాంట్లో తృప్తి పడడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఈ 5 మాసాలు కూడా కొత్త ఉద్యోగాలకు వెళ్లకుండా ఉన్న దాంట్లో ఉంటూ మరి మీ ఆలోచన విధానం మార్చుకోండి. తర్వాత మరి కష్టపడి పనిచేస్తే తప్ప మీకు ఈ యొక్క మరి ఈ ఏదైతే జూన్ మాసం ఉందో మరి ఈ జూన్ మాసాన్నే మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ జూన్ 15 దాకా దీన్ని అధిక జ్యేష్ఠ మాసం అని చెప్పేసి పురుషోత్తమ మాసం అని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ పురుషోత్తమ మాసంలో ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా మరి వీలైతే మీరే సుందరాకాండ పారాయణం చేసుకోవడం, లేకుంటే సుందరాకాండ పారాయణం ఒక పండితుతో చేయించడం, లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించడం, ఇటువంటివి అన్నీ కూడా రెమెడీగా చెప్పుకోవచ్చు. అయితే ధనుస్సు రాశి వారికి ఎప్పుడైతే 8వ స్థానంలో గురుగ్రహం సంచారం మారిందో, అంటే 7వ స్థానంలో ఉన్నంత వరకు మంచి ఫలితాలను ఇచ్చాడు. అంటే 31 మే దాకా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. జూన్ 1 నుండి ఎప్పుడైతే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి గురు ప్రవేశం జరుగుతూ ఉంటుందో అప్పుడు మీ యొక్క స్థానం అనేది 8వ స్థానంకి వస్తుంది ధనుస్సు రాశి వారికి. అప్పుడు మీకు ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోండి. గృహ సమస్యలు ఎక్కువ అవుతాయి. అంటే గృహంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య పోట్లాటలు కావచ్చు, లేదా సంతానం ద్వారా అనవసరమైనటువంటి విషయాలు, తర్వాత సంతానానికి వివాహాలు చేద్దామని ముందుకు వెళ్తే అవి ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ కూడా గృహ సమస్యల కిందకే వస్తూ ఉంటాయి. తర్వాత అధికమైనటువంటి కోపం మీలో పెరుగుతూ ఉంటుంది. ఆ కోపం ద్వారా కూడా కొంతవరకు మీరు సమాజంలో చాలా దూరంగా ఉంచబడుతూ ఉంటారు. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే చోర బాధలు, అంటే దొంగల బెడద కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం. తర్వాత ఎవరైతే కంపెనీలు కానీ లేదా ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి వారు, ఎవరైతే పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఉంటారో ధనుస్సు రాశిలో, వాళ్లకు మరి అగ్ని ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం, అంటే మిల్లులు తగలడం కానివ్వండి, కంపెనీస్లో షార్ట్ సర్క్యూట్ రావడం కానివ్వండి, ఇటువంటి ప్రమాదాలు కూడా ధనుస్సు రాశి వారికి మరి అర్ధాష్టమ శనే కావచ్చు, గురుగ్రహం యొక్క మార్పుతో ఇవన్నీ కూడా అవకాశం ఉంది. కాబట్టి మరి వీళ్లకు రెమెడీ ఏమిటి అంటే ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వీరు చేయవలసింది లయకారుడైనటువంటి శివునికి 4 సోమవారాలు అభిషేక కార్యక్రమం చేయించుకోండి. తర్వాత శత్రుబాధ కూడా మీకు ఎక్కువగా ఉంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో మీరు అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. మరి జూన్ మాసాన్ని మీరు ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే మీకు అనుకున్నటువంటి శుభాలు జరుగుతూ ఉంటాయి. ఓం తత్సత్.